నమస్తే. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ పంపించాను ఈరోజే నేను. త్రూ మెయిల్ బై పోస్ట్ ఒక స్పీడ్ కొరియర్లో ఒక ఉత్తరం పంపించాను. ఏమి రాశాను, ఎందుకు నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్, నా అభిప్రాయం పంపించాను. అది చాలామందికి నాకు కాపీ పెట్టాను. రాష్ట్రపతికి, అపోజిషన్ నాయకుడికి, ఎస్సీ కమిషన్కి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్కి ఇట్లా కాపీలు పెట్టి చాలామందికి ఆ మెయిల్ పంపించాను. పోస్ట్ కూడా చేసే వాళ్ళకి. సో ఎందుకు చేశాను అని అంటే, అఫ్కోర్స్ ఇది రీసెంట్గా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ అని ఇలా కులాల పేరు మీదే హాస్టల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు కాబట్టి కులాలు మీరే పెంచి పోషిస్తున్నారు, మీరే చిన్నప్పటి నుంచి కూడా ఎస్సీ హాస్టల్స్ అని ఒక పేరు, కులం పేరుతో పెంచి పోషించారు అని ఆయన అది నేను అది క్యాస్ట్, యాంటీ క్యాస్ట్ మాట్లాడుతున్నానని అనుకునే 2-3 సార్లు ప్రస్తావించాడు దాన్ని. గురుకుల పాఠశాలలు షెడ్యూల్ క్యాస్ట్ పేరు మీద రన్ చేస్తున్నారు మీరు అని. అంటే ఆయన ఉద్దేశం ఇలా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ పెట్టకుండా ఉంటే కులం పోయిద్దని అతను ఉద్దేశం అయి ఉండొచ్చేమో. ఓకే, సరే, ఏదైనా ఆయన ప్రస్తావన చేశాడు. దాంట్లో ద వైరల్ ఒక ఆర్టికల్ రాశారు పెద్దగా, ఆ పదం మీద ఒక వైరల్ ఆర్టికల్ కూడా రాశారు పవన్ కళ్యాణ్ మీద. సో నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ వైరల్ ఆర్టికల్ చదివి, ప్లస్ ఈయన మళ్ళీ రీసెంట్గా రిపీట్ చేశాడు మొన్న పవన్ కళ్యాణ్ గారు. సో నాకెందుకు నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి వీళ్ళందరికీ ఉత్తరం రాయాలనిపించి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో నేనేం రాశానని మీకు చదివి వినిపిస్తాను. దాని ముందు అంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి గురుకుల పాఠశాలలు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ స్పెసిఫిక్ సపరేట్ హాస్టల్స్, సపరేట్ స్కూల్స్ అనేవి కులాన్ని ఇంకా పెంచి పోషిస్తాయి కదా అనేది అతని ఉద్దేశం. బట్ పవన్ కళ్యాణ్ గారు హిస్టారికల్ డిస్క్రిమినేషన్ మర్చిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్ మర్చిపోయి బాధితులు మొత్తానికి ఒక స్కూల్ పెట్టడం అనేది, ఆ వాళ్ళు ఇంకా ఎక్కువ అవుతారనేది చెప్పడం పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు గుండె రోగం వచ్చిన వాళ్ళు మొత్తానికి కూడా ఒక సపరేట్ హాస్పిటల్ ఉండేది, అంతే కదా. హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ స్కిన్ స్పెషలిస్ట్ అని, స్కిన్ వచ్చిన వాళ్ళు, స్కిన్ రోగాలు వచ్చిన వాళ్ళు మొత్తానికి ఒక హాస్పిటల్ పెడతారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి. అలాగే రకరకాల రోగాలు వచ్చిన వాళ్ళకి స్పెషల్ హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు వీళ్ళందరూ హిస్టారికల్లీ డిస్క్రిమినేటెడ్ పీపుల్కి ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ పెట్టారు. మరి ఆయన దాన్ని ఏ పేరు పెట్టి పిలవమని స్కూల్స్ పెట్టమన్నాడు మనకైతే తెలియదు. గురుకుల పాఠశాల అని పెడతారు, యాక్చువల్గా అది ఎస్సీ ఎస్టీ హాస్టల్ అంటారు. సాంఘిక సంక్షేమ శాఖ అంటారు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ అంటారు. వీళ్ళు పిలుస్తారు, పబ్లిక్కి పిలుస్తారు ఇది ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అని. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ అని పిలవదు కులం పేరు పెట్టి. సరే, వాళ్ళు సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ బాలురికి అని ఇట్లా పిలుస్తుంటారు. మరోవారు ఈ సపరేట్ స్పేస్ ఏదైతే క్రియేట్ చేస్తారో, ప్రొటెక్టివ్ స్పేస్ ఏది క్రియేట్ చేస్తారో మార్జినల్ సొసైటీకి, దానివల్ల కులం ఇంకా పెరిగిద్ది అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారని నాకు అర్థమైంది. ఆయన 2-3 సార్లు దాని గురించి ప్రస్తావించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి తెలియని విషయం ఏంటంటే, గురుకుల పాఠశాలలు ఎత్తేసినా కూడా కుల వివక్ష ఉండేది. ఇప్పుడు ఆయన ఏమంటారంటే, మీరు గురుకుల పాఠశాలలు పెట్టారు, కులం ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అని పెట్టడం వల్ల కులం ఇంకా పెరిగింది అన్నారు. గురుకుల పాఠశాలలు లేవనుకోండి, ఎగ్జాంపుల్, గురుకుల పాఠశాలలు లేనప్పుడే కదా కులం వచ్చింది. గురుకుల పాఠశాలలు ఎప్పటి నుంచి పెడుతున్నారు? గురుకుల పాఠశాలలు ప్రభుత్వం ఏర్పడి 1950 నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు పెట్టుకుంటూ వచ్చారు, షెడ్యూల్ క్యాస్ట్లకు సపరేట్గా. ఆ తర్వాత ఎప్పుడు 60 నుంచి 70 నుంచి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గురుకుల పాఠశాలలు పెట్టుకుంటూ వచ్చినాయి. అంతకుముందు కులం లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. సో ఈ గురుకుల పాఠశాలకి కులానికి సంబంధం లేదు. ఓకే, సరే, ఏదైనా ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కే
సపరేట్గా పెట్టడం అనేది, క్యాస్ట్ బేస్డ్ హాస్టల్స్ పెట్టడం, క్యాస్ట్ బేస్డ్ కమ్యూనిటీ ట్రస్ట్లు పెట్టడం, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం, ఇవన్నీ కూడా కులాన్ని పెంచి పోషిస్తాయని ఆయన ఉద్దేశంతో ఆయన చెప్పాడు. బట్ వెల్ఫేర్ హాస్టల్స్ కూడా చదువుకొని, అలా వెల్ఫేర్ హాస్టల్స్, స్పెసిఫిక్ హాస్టల్స్ పెట్టడం వల్లే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్స్, ఆ సైంటిస్టులు, నేను నాతో సహా 25 సంవత్సరాలు అదే ఎస్సీ హాస్టల్లో చదువుకున్నట్టు, నా 20 years అంతా, 4th నుంచి 10th క్లాస్ వరకు, 4th నుంచి 10th వరకు అదే హాస్టల్లో చదువుకున్నాను నేను 7 years. తర్వాత ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగార్జున సాగర్ 3 years, అగైన్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ 2 years, ఆల్మోస్ట్ 15-20 years. ఇప్పుడు తర్వాత ఎంఫిల్, పిహెచ్డి, అఫ్కోర్స్ అవి డిఫరెంట్ మోడ్లో చేశారు. సో ఏదైనా సరే అరౌండ్ 15 to 20 years మేము కూడా ఎస్సీ హాస్టల్లో చదువుకుని మేము ఇలా వచ్చాము. అరే కులం పెరిగిద్ది కానీ ఎస్సీ హాస్టల్లో పెట్టకపోతే మేమందరం చదువుకునే వాళ్ళం కాదు కదా. సో ఏదో ఆయన యొక్క ఆలోచనలో ఇది ఎక్కడో తేడా ఉంది. ఆ ఆలోచన ఇది ఏంటంటే, ఇది సోషల్ మీడియాలో యాంటీ రిజర్వేషన్ వాళ్ళ ఆలోచన అనమాట. అది ఏదైనా సరే దీన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లస్ ఈ మధ్య కులాల మీద రిజర్వేషన్ ఇవ్వాలి, కులం మీద ఇన్కమ్ మీద ఎకనామిక్ రిజర్వేషన్స్ ఇవ్వాలి, కులాల మీద రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెబుతున్నారనమాట. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఐ రోట్ ఎ లెటర్ టు PM నరేంద్ర మోడీ గారు. నా ఉద్దేశం ఏంటంటే, ఏమండి సరేనండి, మీరు చెప్పినట్టుగా మీ కులాల మీద రిజర్వేషన్లు వద్దు, ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు SC ST హాస్టల్ అని సపరేట్గా స్కూల్స్ పెట్టారని, దానివల్ల కులం పెరుగుతుందని అంటున్నారు. కొంతమంది ఏమో మీరు పేదల మొత్తానికి మీరు అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి కానీ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వటం ఏంటి అని అంటున్నారు. సో కాబట్టి నేను ఒక ప్రపోజల్ చేశాను, ఈ ప్రపోజల్ చేయండి, ఈ ప్రపోజల్ చేస్తే మేము ఒప్పుకుంటాం, ఈ క్యాస్ట్ బేస్డ్ వద్దు, ఇన్కమ్ బేస్డ్కి ఒప్పుకుంటామని ఉత్తరం రాశా. అది సంగతి. నేనేం రాశాను అనేది మీకు చదివి వినిపిస్తున్నా ఇప్పుడు. డియర్ అంటే ఫస్ట్ ఎనివే ఇది రాస్తారు కదా, టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, న్యూఢిల్లీ, ఇండియా. కాపీ టు వీళ్ళందరూ ఎవరెవరు, రాష్ట్రపతి, అపోజిషన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ ఆఫీసు, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంటు, హ్యూమన్ రైట్స్ డిపార్ట్మెంట్, SC నేషనల్ SC కమిషన్, వీళ్ళందరూ కాపీ పెట్టాను అనమాట. రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ జీ, ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్లో రాశాను, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాను మీకు, అది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి. నేనేం రాశాను అనేది ఆ PDF మా వాట్సాప్ గ్రూపులు, ADS వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తాను. సరే మీరందరూ వాట్సాప్ గ్రూప్లో లేకపోవచ్చు బహుశా, అందుకని మీకు ఈ వీడియో చదివి వినిపిస్తున్నా. నేను భారతదేశపు బాధ్యత గల పౌరుడిగా మరియు ADS అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ కార్యకర్తగా ఈ లేఖను రాస్తున్నాను. ప్రధానమంత్రి గారు, నేను భారతదేశపు బాధ్యత గల పౌరుడిగా మరియు ADS అంబేద్కర్ స్క్వాడ్ కార్యకర్తగా ఈ లేఖను రాస్తున్నాను. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మన దేశం మరింత సమానమైన, గౌరవప్రదమైన మరియు కులరహిత సామాజిక నిర్మాణం వైపు పయనించాలని నేను నమ్ముతున్నాను. స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచిన కుల ఆధారిత గుర్తింపులు సమాజాన్ని సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరియు ఆర్థికంగా విభజిస్తూనే ఉన్నాయి. చాలామందికి ఇప్పటికీ వారి నైపుణ్యాలు, వృత్తి, నడవడిక లేదా పౌరసత్వం కంటే ముందు కులముద్రలతోనే గుర్తిస్తున్నారు. IAS ఆఫీసర్ అయినా, కోట్ల రూపాయలున్న బెంజ్ కారులో వచ్చినా ఫస్ట్ ఆడిదే కొనవరా అంటున్నారు. దూరంగా నిలబడి ఎవరో ఒక వ్యక్తి బెంజ్ కారులో వేసుకొని కలెక్టర్ వచ్చాడు, దూరం నుంచి కొంతమంది చేసి అరే ఎవరో కారులో వచ్చాడు, ఏ కుల పోడరా అంటున్నారు. కాబట్టి నైపుణ్యాలు, వృత్తి, నడవడిక లేదా పౌరసత్వం కంటే ముందు దర్ ఎంక్వైరింగ్ ద క్యాస్ట్. సో ఇది ప్రాక్టికాలిటీ. ఇది జాతీయ ఐక్యతను బలహీనపరుస్తుంది. మీరందరూ దేశం యూనిటీ గురించి మాట్లాడుతున్నారు కదా, దేశం యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. అందరూ యునైట్ అవ్వాలి, ఏకం అవ్వాలి, అందరూ కూడా యూనిటీ, దేశ సంపద, దేశం ఐక్యత గురించి మాట్లాడుతున్నారు కదా మీరంతా. ఇది దేశాన్ని వీక్ చేస్తుంది, దేశాన్ని బలహీనపరిచేటువంటి పనులు ఇవే. ఏంటి, వేరే వాడు కులం ఏంట్రా అని అడగడం, చారిత్రక వివక్షను, సామాజిక విభజనను కొనసాగిస్తుంది. కొన్ని సంస్కరణలు చేయకుండా
నేను ఇక్కడి నుంచి రాశాను కొన్ని సంస్కరణలు. మీరు కొన్ని సంస్కరణలు చేయకుండా కుల ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేసి ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ మళ్ళటం అనేది దళిత వర్గాలకు ప్రమాదకరం. అంటే నేను ఇప్పుడు కొన్ని సంస్కరణలని వాళ్ళు ప్రపోజ్ చేసి ఉత్తరంలో ఆ సంస్కరణలు చేయకుండా మీరు క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఎత్తేసి ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ వైపుకి మళ్ళటం. రీసెంట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా కుల బేస్డ్ హాస్టల్స్ని స్కూల్స్ని పెట్టడం అనేది అది కులం ఇంకా పెంచి పోషిస్తుంది అని కుల ప్రాతిపదికన ఇచ్చేటువంటి ఏమంటారు ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ని కుల ప్రాతిపదికన ఇచ్చిన ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారు. సో ఇది వృత్తిపరమైన హోదా మరియు కులం కొనసాగుతుందని, అదేవిధంగా మతం మారిన కులం సాగుతుందని. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కూడా కులం కొనసాగుతుంది, అంటే కులం కొనసాగుతుంది. ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, మీరు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇద్దరు కూడా ఉద్యోగులు అయినప్పుడు సోషల్ మొబిలిటీ వస్తుంది కదా, మీకు ఎందుకు రిజర్వేషన్ అని అడిగింది. అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా సోషల్ మొబిలిటీ జరిగితే, అంటే డబ్బులు సంపాదించినట్టుగా సోషల్ మొబిలిటీ జరిగితే రిజర్వేషన్ ఎందుకు అని అడిగారంటే, యాక్చువల్గా సోషల్ మొబిలిటీ జరగట్లేదు. ఐఏఎస్ ఆఫీసర్ని వీళ్ళను కూడా కుల వివక్షతో చూస్తున్నారు. వాళ్ళ డిపార్ట్మెంట్లో కుల వివక్ష కొనసాగుతుంది. అదేమంటే రీసెంట్గా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు లేవనెత్తారు, మమ్మల్ని కూడా మీరు కులం చూపిస్తున్నారని ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే అర్థమేంటే వాళ్ళ వృత్తిలో వాళ్ళ యొక్క కుల వివక్ష, వాళ్ళ వృత్తిలో వాళ్ళ కుల వివక్ష జరుగుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ మీద ఒక ప్యూనో క్లర్క్ కుల వివక్ష చూపించకపోవచ్చు, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ పవర్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండేది ఈ ప్యూన్ కంటే. బట్ ఆ ఐఏఎస్ ఆఫీసర్ మీద ఆయన పైన అధికారి కుల వివక్ష చూపించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా అదే మారినప్పుడు మతం మారితే కులం మారుతుంది అనేది కూడా అది ఒక పెద్ద ఊహాజనితం. అది మతాలు మారితే కులాలు మారుతాయి అనేది అది ఊహాజనితము, కుల వివక్ష పోతుంది అనేది ఊహాజనితము. కాబట్టి కులం పుట్టుకతో వచ్చేది, మీరు ఎంత మారినా, ఎన్ని మతాలు మారినా, మీరు ఎంత ఐఏఎస్ ఆఫీసర్లు అయినా కూడా కులం కొనసాగుతూనే ఉంది. అలాంటప్పుడు కుల ప్రాతిపదికన కాకుండా ఇన్కమ్ ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు ఇస్తే దానివల్ల చాలా ప్రమాదకరము. ప్లస్ ఒక జాతీయ చర్చ, ఇది మొత్తం కూడా జాతీయవాదం ఏమంటే జాతీయ చర్చనికి తెరలేపారు. అంటే నేషనల్ డిబేట్ అయింది ఇదంతా కూడా. కాబట్టి ఈ కింద పనులు చేయండి ప్రధానమంత్రి గారు అని నేను ఉత్తరం రాశాను. ఏమేమి రాశాను ఇక్కడ రాస్తున్నా. 1, ప్రజా సంభాషణలో కుల ఆధారిత సామాజిక సంబోధనల స్థానంలో వృత్తి ఆధారిత లేదా గౌరవ ఆధారిత పదజాలాన్ని ఉపయోగించాలి. దీని మీద మీకు ఇంగ్లీషే బెటర్ అనుకుంటున్నా, ఈ తెలుగు ట్రాన్స్లేషన్ కంటే ఇంగ్లీష్ బెటర్ అనుకుంటున్నా. రీప్లేస్ క్యాస్ట్ బేస్డ్ సోషల్ లేబుల్స్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్ విత్ ప్రొఫెషన్ బేస్డ్ ఆర్ డిగ్నిటీ బేస్డ్ టెర్మినాలజీ. అంటే అర్థం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని ఇక్కడి నుంచి మీరు పిలవద్దు. ఎందుకంటే ఎప్పుడు కులాన్ని ఎత్తేసి ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వాలని మీరు అనుకుంటే, ఇక నుంచి మీరు కులాల గురించి పిలవకుండా సంస్కరణలు తీసుకువచ్చి అప్పుడు చేయండి ఆ పని. ఏది ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ అనేది క్యాస్ట్ని కంప్లీట్ ఎలిమినేట్ చేసి ఎరాడికేట్ చేసి అప్పుడు చేయండి. అంటే అప్పుడు అర్థం ఏంటి, బ్రాహ్మణుల్స్ మీరు బ్రాహ్మణులని పిలవకూడదు, బ్రాహ్మణ్స్ని ఇక్కడి నుంచి మీరు స్కాలర్స్ అని పిలవండి. వాళ్ళే చెప్తున్నారు కదా, జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు అంటున్నారు కాబట్టి. సో బ్రాహ్మణ్స్ అనే పదాన్ని భారతదేశంలో నిషేధించండి. బ్రాహ్మణ అనే పదాన్ని నిషేధించి స్కాలర్స్ అని పిలవండి వాళ్ళని. ఆ స్కాలర్స్ అని పిలిస్తే ఆ స్కాలర్స్లో ఎస్సీలు కూడా ఉంటారు. అంటే ఎస్సీలు కూడా పిహెచ్డి చేసిన స్కాలర్లు ఉంటారు, టీచర్లు, ప్రొఫెసర్లు, పాస్టర్లు కూడా బోధిస్తారు. పాస్టర్లు కూడా బ్రాహ్మణుని పిలవండి, ప్రీస్టుల్ని బ్రాహ్మణుని పిలవండి, ఇమాముల్ని బ్రాహ్మణుడని పిలవండి. ఎవరెవరైతే బోధిస్తారో, తెలివి ఉందో, జ్ఞానం ఉందో వాళ్ళందరినీ మీరు బ్రాహ్మణులని పిలవండి. పిలిచి వాళ్ళందరినీ బ్రాహ్మణుడే పదాన్ని తీసేసి స్కాలర్ అనేటువంటి ఒక గ్రూప్ చేయండి. ఈ స్కాలర్స్ వీళ్ళందరూ వస్తారు. ఎవరెవరు? టీచర్లు, ప్రొఫెసర్లు, పాస్టర్లు, ఇమాములు, బ్రాహ్మణులు, ప్రీస్టులు, జ్ఞానం కలిగిన ప్రతి వాళ్ళు, బోధించేవాళ్ళు, జ్ఞానం కలిగిన ప్రతి వారిని మీరు ఈ స్కాలర్ గ్రూప్లో వేయండి. అది వేస్తే అదంతా ఒక గ్రూప్ అయింది. ఏది తెలుగున్న వాళ్ళ గ్రూప్ అయింది. అది ఇప్పుడు బ్రాహ్మణుడు వేదాల్లో మంచి తెలివి గలవాడు, జ్ఞానవంతుడు. పాస్టర్ బైబిల్లో జ్ఞానవంతుడు. బ్రాహ్మణుడికి బైబిల్లో ఏముందో తెలియదు. ఈ యొక్క పాస్టర్కి వాళ్ళ ఖురాన్లో ఏమంటారు, భగవద్గీతలో ఏముందో తెలియదు.
ఇమాంకి ఈ రెండిట్లో ఏది ఉంది, వీళ్ళిద్దరికి ఖురాన్లో ఏముందో తెలియదు. సో వాళ్ళ యొక్క దాంట్లో వాళ్ళు నెంబర్ 1 జ్ఞానవంతులు. నువ్వు జ్ఞానం దేని మీద జ్ఞానం గురించి మాట్లాడుతున్నావు? బ్రాహ్మణుడు అని పిలవడానికి దేని మీద జ్ఞానం అని మాట్లాడుతున్నావు? ఓకే, ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్రకారం జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు అయినప్పుడు మ్యాథమెటిక్స్ టీచర్ పిహెచ్డి చేశాడు, బ్రాహ్మణుడే, ఎందుకు అక్కడ జ్ఞానం వచ్చింది అతనికి మ్యాథమెటిక్స్లో? ఇంకొకరు సోషల్ స్టడీస్లో టీచరు, అతనికి జ్ఞానం వచ్చింది. ఇంకొకరు బైబిల్లో పాస్టర్కి బైబిల్లో జ్ఞానం ఉంటుంది, దాన్ని కూడా బ్రాహ్మణుని పిలవండి. అలా జరిగినప్పుడు ఈ తెలివిగల వాళ్ళ మొత్తాన్ని బ్రాహ్మణ గ్రూపుల్లో వేయండి. అప్పుడు మీరు ఇన్కమ్ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వండి, కుల ప్రాతిపదికన వద్దు అనేది ఒక ప్రపోజల్. రెండోది క్షత్రియులు మొత్తాన్ని సైనికులని పిలవండి. ఇప్పుడు ఎవరెవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో, నేవీలు పిలుస్తున్నారో, ఎయిర్ ఫోర్సు, పోలీస్ డిపార్ట్మెంట్, గురకాలుగా పనిచేస్తున్నారో, ఎవరైతే బౌన్సర్లుగా పనిచేస్తున్నారో వీళ్ళందరూ రక్షణా దళం అన్నమాట. పోలీసులు, ఆర్మీ, నేవీ, గురకాలు, బౌన్సర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు క్షత్రియుల యొక్క పేరుల్ని మార్చి సైనికులుగా పిలవండి. ఈ రాజులు అనేటువంటి కులాన్ని తీసేయండి, పక్కన ఉన్నటువంటి బ్యాక్ ట్యాగులు ఉన్నాయో రాజులు ఇవనేవి తీసేసి మీరందరూ కూడా సైనికులని పిలవండి. రఘురామకృష్ణ రాజు తీసేసి రఘురామకృష్ణ సైనికుడని పిలవండి. ఎందుకంటే రక్షణ కల్పించేటువంటి వాళ్ళు. అది రఘురామకృష్ణ సైనికుడు అని ఎప్పుడు పిలవాలి? అర్జెంటుగా ఆయన తీసుకెళ్ళి మనం సైనికులు అంటే ఆర్మీలో చేరితేనే పిలవండి, లేదంటే లేదు. ఇప్పుడు చాలామంది ఎస్సీలు ఆర్మీలో గెలిచారు, ఆర్మీలో పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ మీరు క్షత్రియుడు సర్టిఫికేట్ ఇవ్వండి. ఆర్మీలో పనిచేసే వాళ్ళు మొత్తానికి ఎందుకు? వాళ్ళ దేశాన్ని కాపాడుతున్నారు, వాళ్ళే నిజమైన క్షత్రియులు వాళ్ళే. సో వాళ్ళని సైనికులు అనేటువంటి ట్యాగ్ తగిలించండి, వాళ్ళకు కులం మీద మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి. అలాగే వైశ్యులు ఎవరైతే ఉన్నారో ట్రేడర్స్, వ్యాపారం చేసి ప్రతి వారిని మీరు ట్రేడర్స్, వైశ్యుడు అనేది తీసేసి ట్రేడర్స్ అని పిలవండి వాళ్ళని. ఓకే, వర్తకుల యొక్క కులంగా మీరు పరిగణించండి. ఎందుకంటే వృత్తుల బేస్ మీద కులాలు అని మీరే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇది వృత్తి. ఇదంతా ఎవరెవరైతే కిరాణా స్టోర్ నడుపుతున్న ఎస్సీ ఎస్టీలు ఉంటారో, ఎవరైతే కిరాణా స్టోర్లు నడుపుతున్నారో, ఎవరెవరైతే రోడ్డు మీద ఏమంటారు ఆకులు, పండ్లు, పూలు అమ్ముకుంటున్నారో, టమాటాలు ఇవన్నీ అమ్ముకుంటున్నారో, కొత్తిమీర అమ్ముకునేటువంటి ఒక ముసలిది రోడ్డు మీద ఫుట్పాత్ మీద, ఆమె కూడా వైశ్యుల యొక్క కులం సర్టిఫికేట్ ఇవ్వండి. ఎందుకంటే వ్యాపారస్తురాలు కదా. కాకపోతే ఏంటంటే చిన్న వ్యాపారస్తురాలు ఫుట్పాత్ మీద ఏదో ఒక కొత్తిమీర అమ్ముతుంది అనుకోండి, ఆమెకి మీరు వైశ్యులని పిలవండి. వాళ్ళని మీరు మళ్ళీ ఎస్సీ ఎస్టీలు రోడ్ల మీద అమ్ముకుంటున్నారు, ఇదంతా కాకుండా వాళ్ళని కూడా వైశ్య సర్టిఫికేట్ ఇవ్వండి. ఫుట్పాత్ సెల్లర్స్ని, ఫ్రూట్ సెల్లర్స్ని, వెజిటబుల్స్ని మొత్తానికి ఇచ్చి అప్పుడు ఈ వైశ్య అనేది ట్రేడర్గా మార్చండి. శూద్రులు మొత్తాన్ని మీరు శూద్రులని పిలవకండి, వాళ్ళందరినీ ఆర్టిసన్స్ అని పిలవండి. ఆర్టిసన్స్ అంటే కళాకారులని పిలవండి. ఎందుకంటే వాళ్ళలో లాయర్లు, డాక్టర్లు, బార్బర్లు, ఫిట్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెషనల్ జాబ్ చేసేటువంటి వాళ్ళు మొత్తం కూడా. ఓకే, కార్పెంటర్లు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నైపుణ్యంతో సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కళాకారులని పిలవండి. ఈ 4 మార్చి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాన్ని దాన్ని మీరు స్కాలర్లుగా, సైనికులుగా, ట్రేడర్లుగా మార్చి అప్పుడు మీరు కులాధారిత రిజర్వేషన్స్ ఎత్తేసి ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ ఇవ్వండి. అప్పుడు ఇవ్వండి. ఒక పక్క కులాన్ని కొనసాగుతూ ఇది చేయడం కరెక్ట్ కాదు. మోరోవర్ ఈ ఎక్కడెక్కడ పబ్లిక్ అసలు ఎవరైనా సరే కులం పేరు పెట్టి కానీ కులాల పేరుతో ట్యాగులు కానీ ఈ కులం పేరుతో వచ్చే ట్యాగులు మొత్తం నిషేధించండి భారతదేశంలో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కులం పేరుతో స్కూల్స్ పెట్టడం తప్పు, కులం పేరుతో కమ్యూనిటీ హాల్స్ కట్టడం తప్పు, కులం పేరుతో హాస్టల్స్ పెట్టడం తప్పు. ఇవన్నీ కూడా అసలు కులం పేరుతో ఏది ఉండటానికి లేదు. మొత్తం కూడా ఇంక్లూడింగ్ పేర్లు కూడా రెడ్డి, శర్మ, తోకలు ఉంటాయి కదా, చౌదరి, అవి కూడా మీరు బ్యాన్ చేసేయండి భారతదేశంలో. చేసి మీరు అప్పుడు ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్కి వెళ్ళండి అనేది నేను గౌరవ ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం. కమ్యూనిటీ హాల్, నాలెడ్జ్ సెంటర్, కమ్యూనిటీ హాల్ అని పిలవద్దు. ఇక నుంచి కమ్యూనిటీ హాల్ అని పిలవద్దు, వాటిని నాలెడ్జ్ సెంటర్లుగా పిలవండి. ఇక నుంచి మీరు ఎస్సీ కాలనీ అని ఎవరైనా పిలిస్తే వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి. ఆ కాలనీ ఏదంటే అది మాలిపల్లి, మాదిపల్లి అని పిలుస్తున్నారు కదా, అలా పిలవద్దు. వాళ్ళని గౌరవంగా ఏదైనా ఒక పేరు పెట్టండి. ఈక్వాలిటీ నగరనో లేదంటే అట్లా పిలవండి. ఎస్సీ కాలనీ, మాలపల్లి ఇదేంటి నాకేది అర్థం కాదు. ఒక కులం పెట్టి మీరు ఒక పక్క కాలనీలు పెట్టి పిలుస్తా అంటే పిలవచ్చు. ఒక గ్రామంలో అది మాలపల్లి, మాదిపల్లి అని మీరు అనుకోవచ్చు, మనసులో చెప్పవచ్చు. ఎవరైనా వస్తే ఆ కాలనీ ఎవరిదంటే అక్కడ మాది వాళ్ళు ఉంటారని మీరు అనుకోవచ్చు గ్రామం మీ యొక్క ఇళ్లలో. కానీ వాటి మీద స్కూల్స్, హాస్టల్స్ సపరేట్గా పెడితే అది దానివల్ల కులం పెరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
కాబట్టి ఈ సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్లుగా మార్చండి. ఇవన్నీ కూడా కమ్యూనిటీ హాల్ని, క్యాస్ట్ భవన్ని, కమ్యూనిటీ హాల్ని నాలెడ్జ్ సెంటర్లుగా, సోషల్ ఎంపవర్మెంట్ సెంటర్లుగా మార్చండి. అది మార్చిన తర్వాతే మీరు ఇలాంటి ప్రపోజల్స్ పెట్టండి. అంతవరకు మీరు కుల ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాల్సిందే అనేది గౌరవ ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం. ఓకే, డిగ్నిటీ స్కిల్ వల్లనే ఐడెంటిటీ చేయాలి, క్యాస్ట్ బేస్డ్ కాదు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అది ఏమని, మనకి కులం పేరుతోటి మీరు స్కూల్స్ అవన్నీ రన్ చేయకూడదు, రన్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది అన్నారు కాబట్టి, కులం పెరిగిద్ది అన్నారు కాబట్టి, మరి డిగ్నిటీ ఎప్పుడు రావాలి? డిగ్నిటీ ఎప్పుడు రావాలి? ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్, ఒక రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్, ఒక బ్రాహ్మణ చార్టెడ్ అకౌంటెంట్, ముగ్గురు కుల ప్రాతిపదికన ముగ్గురు చార్టెడ్ అకౌంట్ సీఏలు. మరి ముగ్గురికి ఒకే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా మీరు వృత్తిప్రదంగా. సో ఇదంతా కూడా ఇది చేయగలిగినప్పుడు, చేసినప్పుడు, అది చేయాలంటే మీరు ఫస్ట్ క్యాస్ట్ లేబుల్స్ని బహిష్కరించాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, క్యాస్ట్ లేబుల్స్ మొత్తం ఎత్తేసేయాలి. ఏమిటి ఈ బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ అనేటువంటి తోకలు అంటే కులాన్ని డిస్ప్లే చేసేటువంటి మొత్తాన్ని మీరు ఎత్తిపడేయాలి. భారతదేశంలో తీవ్రమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ఇట్లాంటి ఏది పెట్టినా సరే ఇక్కడి నుంచి కులం గురించి మాట్లాడితే ఆ తర్వాత మీరు వృత్తిపరంగా డివైడ్ చేయాలి అనేది నా యొక్క ఉత్తరం. మన ప్రధానమంత్రి గారికి నా ఉత్తరం యొక్క సారాంశం మొత్తం. దీని మీద ఒక పెద్ద ఎక్స్పర్ట్ కమిషన్ అయ్యండి. ఎక్కడెక్కడ కులాల పేర్లు రాస్తున్నారు, ఎక్కడెక్కడైతే ఇళ్ళకి రెంట్కి అడిగితే మీ కులమైందని అడుగుతున్నారు, ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారని అడగాలి. నేను టీచర్ని అండి అంటే ఇచ్చేయాలి. ఎందుకంటే టీచర్ అంటే టీచర్ కులంకి సంబంధించిన వాడని. వృత్తిపరంగా కులాలు వచ్చినాయి కదా, టీచర్ సంబంధించిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కులంకి సంబంధించిన వాడు, అలా వృత్తిపరంగా కులాలు వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి మీరేం చేస్తారండి అని అంటే, మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, ఇంటికి రెంట్ కోసం చూస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్న మీదే కులం అని అడుగుతున్నారు. సో దాన్ని మీదే కులం అని అడిగితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా చట్టాలు తీసుకురండి. అది తీసుకొచ్చి మీరు ఈ క్యాస్ట్ బేస్డ్ మొత్తం ఎత్తేసి అప్పుడు ఇన్కమ్ బేస్డ్ మీరు చేయండి. ఇవన్నీ చేయకుండా అల్టిమేట్గా అంటే అర్థం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అర్థం ఏంటంటే, కులము మారదు, ఉద్యోగాలున్నా కులం మారదు, చదువుకున్నా కులం మారదు. సోషల్ మొబిలిటీ అనేది ఒక పెద్ద ఊహాగానం. అది ఐఏఎస్ ఆఫీసర్లు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉద్యోగులైతే సోషల్ మొబిలిటీ జరిగిద్దని సుప్రీంకోర్టు చెప్పింది, ఒక పెద్ద ఊహాగానం. అదే సుప్రీంకోర్టు మన రీసెంట్గా చెప్పింది, కులం క్యాస్ట్ క్రిస్టియానిటీ తీసుకుంటే కులం పోయిద్దని ఒక ఇది చెప్పింది. అది కూడా ఊహే. ఈ రెండు ఊహాగానాలు. ఐఏఎస్ ఆఫీసర్ అయితే కులం పోయిద్ది అనేది ఊహ, మతం మారితే కులం పోయిద్ది అనేది ఊహ. మీ ఊహలతోటి ప్రపంచంలో ఉన్న ఈ భారతదేశంలో ఉన్న సిటిజన్స్కి అన్యాయం చేయకూడదు. వీళ్ళందరికీ కూడా మీరు న్యాయం చేయాలి అని అంటే రెండే రెండు. ఒకటి, కుల ప్రాతిపదికన మీరు వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేసి స్లోగా ఎరాడికేషన్ చేయడానికి చట్టాలు తీసుకురావాలి. ఇవన్నీ డిస్క్రిమినేషన్స్ అన్ని తీసేయాలి. లేదు ఇప్పుడే మేము భావిస్తున్నాము కులాలు ఇక మొత్తం అప్లిఫ్ట్మెంట్ అయిపోయింది, ఇక రిజర్వేషన్స్ ఇవన్నీ అవసరం లేదు, ఎత్తేయాలని చాలామంది చెప్తున్నారు కాబట్టి సరే ఎత్తేయండి, ఇవన్నీ చేసి ఎత్తేయండి. అది నా ఉద్దేశం, ఉత్తరం యొక్క సారాంశం. థ్యాంక్ యూ, నమస్కారం. వీళ్ళందరికీ పోస్ట్ చేశాను. కొన్ని వేల ఉత్తరాల్లో నాది కూడా ఒక ఉత్తరం. చదువుతారో లేదో నాకైతే తెలియదు, పంపించడం నా పని. అది మా ఈ యొక్క వీడియో ఏమంటారు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ కెమెరా ఐమ్ టెలింగ్ యూ. థ్యాంక్ యూ, నమస్కారం.